హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఏపీలోని 3 గ్యాస్ సిలిండర్ సంబంధించి డీటెయిల్స్ అయితే చేసుకోబోతున్నాం. సో నేను మీకు 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో ఎట్టి డాక్యుమెంట్స్ కావాలి, మీరు సిలిండర్స్కి అప్లై చేసుకునే ముందు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ మొత్తం ఉండాలని చెప్పేసి నేను మొత్తం అయితే ఒక వీడియోలో చేయడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోయినట్లయితే వెంటనే చూడండి. డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి పథకానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా నేను మీకు చాలా వీడియోస్లో చేశాను కాబట్టి సో ప్రతి వీడియో కూడా చెక్ అయితే చేసుకోండి. ఒకసారి చూసినట్లయితే మీకు 3 గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేట్ తెలుస్తుంది. ఇక అదేవిధంగా నేను ఈ వీడియోలో వచ్చరికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం అయితే అఫీషియల్గా ఒక డేట్ అయితే ఇచ్చింది. సో ఆ డేట్ని కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లకు పథకంకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి అయితే అన్నారు కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు పండుగ రోజు మొదటి సిలిండర్ అని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైతే మనకి ఇవి దసరా దీపావళి పండుగలు ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్ ఆ పండుగల్లోనే మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకి అప్డేట్ అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో మీకు ఆ రోజే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పండుగ సందర్భంగా మీకు అయితే రిలీజ్ అయితే చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరైతే రెడీగా అయితే ఉండండి. సో మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది మీరు ముందుగా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు కానీ ఏదైనా అప్లికేషన్ ఫామ్ అప్లై చేయాలనుకున్నట్లయితే మీరు దానికి సచివాలయంలో అప్లై చేస్తారు, లేకపోతే మీరు మీ సేవలో అయినా సరే అప్లై అయితే చేసుకుంటారు. సో ఎవరైతే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా గ్యాస్కి ఈకేవైసీ అయితే చేసి ఉంచాలి. సో మీరు ఎప్పుడైతే గ్యాస్ కనెక్షన్కి స్త్రీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఈకేవైసీ చేయి ఉంచుతారో, సో మీ ఇంట్లో మహిళలు అవుతూ ఉంటారు, మీ వైఫ్ కానివ్వండి, మీ మదర్ కానివ్వండి, వాళ్ళ అకౌంట్ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డ్ని మీరు మీ యొక్క గ్యాస్ కనెక్షన్తో పాటు లింక్ అయితే చేస్తారో సో అప్పుడు మాత్రమే మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా కూడా మీకు అంటే 3 గ్యాస్ సిలిండర్కి అయితే మాకు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ విధంగా అయితే మాత్రం ఎవరైతే గ్యాస్ కనెక్షన్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయించుకుంటారో, గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డ్తో సీట్ చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పడతాయి. సో అదేవిధంగా మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, సో మీకు ఎలాగ అమలు అవబోతుంది అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి టైం అయితే పడుతుంది, నేను కొంచెం ప్రిపరేషన్లు అయితే చేస్తున్నాను కాబట్టి. సో ఇంకేదే విధంగా మీకు చాలా పథకాలు అయితే మీకు అక్టోబర్ నెలలో అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి పథకాన్ని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్ రూపంలోని. సో చెప్తున్నాను కదా, ఆ ఏపీలోని తొందరలోనే స్టార్ట్ అయితే అవ్వబోతుంది ప్రతి పథకం కూడా, ఎందుకంటే 100 రోజులు అయితే అయిపోతుంది. ఇంకా సూపర్ 6లో ఒక పథకం కూడా మనం హామీ అదే సూపర్ 6 పథకాల్లో ఒక పథకాన్ని కూడా ఇంకా పూర్తిగా చేయలేదని చెప్పేసి ప్రెషర్ అయితే ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా ఏం ప్రభుత్వం అయితే మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా సూపర్ 6 పథకాలు అనేవి అమలు చేయాలనుకుంటున్నారు. సో సూపర్ 6 పథకాల్లో ఒక భాగమే మనకి 3 గ్యాస్ సిలిండర్లు కాబట్టి సో మీకు ఇది అక్టోబర్ నెలలో అయితే మాత్రం పండుగ తారీఖులు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది అమలైతే అయిపోతుంది. మీకైతే ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది ఇవాళ నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయి మీకు అయితే అప్లికేషన్ ఫామ్లు తొందరలోనే వస్తే నేను అప్లికేషన్ ఫామ్ వచ్చినా సరే ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను కాబట్టి సో అందరూ లైక్ అయితే చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దాంతోపాటు మీకు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరైతే కొన్ని కామెంట్స్లో డౌట్స్ అయితే అడిగారు, వాటికి రిప్లై అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా ఆ డౌట్స్లో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా నాకు రిప్లై అయితే ఇవ్వచ్చు. సో మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు అనేది అడుగుతున్నారు, ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడటానికి. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఇవ్వచ్చు. సో అదేవిధంగా ఇంకొంతమంది క్వశ్చన్ ఏంటంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కనెక్షన్ అనేది స్త్రీ పేరు మీద ఉండాలా లేకపోతే పురుషుడి పేరు మీద ఉన్నా సరే సరిపోతుందా ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీకు రిప్లై ఏంటంటే స్త్రీ పేరు మీద ఉంటే చాలా మంచిది, ఎందుకంటే మీకు ఫ్రీ బస్ కానివ్వండి, ఆడబిడ్డ నిధికి సంబంధించిన కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు స్త్రీ పేరు మీద అయితే ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి సో మీరైతే ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ పేరు మీదే కనెక్షన్ అయితే ఉండేలా చూసుకుంటే సో మీరు కానీ వీలుగా అయినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళండి. ఇప్పుడే వెళ్ళి మీరు మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఇల్లాలు ఉంటారో సో స్త్రీ వాళ్ళ పేరు మీదకి అయితే మీ గ్యాస్ కనెక్షన్ మార్పించుకున్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది అయితే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి. ఇక ఇదే విధంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే మాత్రం ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. మీకు రేషన్ కార్డుకి సంబంధించి సర్వర్లు అనేవి తొందరలోనే స్టార్ట్ అయితే అవుతున్నాయి కాబట్టి సో ఎప్పుడైతే రేషన్ కార్డుకి సంబంధించి సర్వర్లు అనేవి స్టార్ట్ అయితే అవుతాయో నేను ఖచ్చితంగా మీకు అయితే వీడియో చేసి పెడతాను. మీరు ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సో అదేవిధంగా మనకి ఎవరైతే రేషన్ కార్డు ఉంటారో రేషన్ కార్డు అయితే ఉంటాయో సో అదేవిధంగా మీ రేషన్ కార్డులోని మీ యొక్క రేషన్ కార్డుతో పాటు ఎవరెవరైతే మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డులోని మీకు సబ్సిడీ పడే బ్యాంక్ అకౌంట్ ఇంకా మీకు గ్యాస్ కనెక్షన్లు అయితే మీ పేరు అయితే కరెక్ట్గా అయితే ఉండాలి. సో చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ రిజెక్ట్ అయితే అయిపోతుంది కాబట్టి సో మీరు మీ గ్యాస్ కనెక్షన్కి మీ యొక్క గ్యాస్ బుక్ మీద గ్యాస్ బిల్ మీద మీ పేరు అనేది ఎలాగుంది, ఇంకా దాంతోపాటు మీ యొక్క గ్యాస్ బుక్లో ఏదైతే మీ పేరు ఉందో మీ పేరు అనేది సేమ్ రేషన్ కార్డులో కానివ్వండి, అదేవిధంగా మీకు రైస్ కార్డ్ అంటే మీకు పాత రైస్ కార్డ్ కానివ్వండి ప్రస్తుతం అయితే
ఒకవేళ ఆలోపల మీకు రేషన్ కార్డులో అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ఫామ్ కానీ వచ్చినట్లయితే మీరు మీ సేవలో అప్లై చేసుకుంటారు కాబట్టి అప్పుడు కూడా మీకు మీ గ్యాస్ కనెక్షన్ ఏ విధంగా ఉందో సో అదే విధంగా మీకు రేషన్ కార్డులోని మీకు ఆధార్ కార్డులో అయితే ఉండే విధంగా చెక్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం స్త్రీల పేర్లు అయితే మాత్రం ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కానీ పెట్టినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే 80% రిజెక్ట్ అయితే అవ్వదు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ కూడా స్త్రీల పేరు మీద అయితే ఈ గ్యాస్ కనెక్షన్ అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే మీకు అప్పుడు మ్యాక్సిమం తీసుకుంటారు. సో అదేవిధంగా చెప్పాను కదా, పేర్ల కండిషన్ కూడా చూసుకోండి. పేరు తేడా ఉండకూడదు, భర్త పేరు అయితే భర్త పేరు కూడా తేడా అయితే ఉండకూడదు, ఇంటి అడ్రస్ కూడా మీకు ఎటువంటి విధంగా తేడా అయితే ఉండకూడదు. సో మీకు ఆ విధంగా అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అయితే మీకు రిజెక్ట్ అయితే అవ్వదు, తీసుకోవడం జరుగుతుంది. ఇక అదే విధంగా మీకు ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో సో ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో ఒక రేషన్ కార్డులో ఇద్దరు స్త్రీలు కానీ ఉన్నట్లయితే, ఇద్దరు మహిళలు కానీ ఉన్నట్లయితే, అంటే మీకు కోడలు అత్త కానీ ఉన్నట్లయితే సో ఇద్దరికి అయితే రాదు. సో ఒక రేషన్ కార్డుకి కానీ మీకు ఒక స్త్రీకి మాత్రమే 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డు పథకాల్లో కానీ ఇంకా మీరు కానీ ఉండిపోయినట్లయితే ఖచ్చితంగా వెంటనే మీరు స్ప్లిట్ అయితే అవ్వండి. మీరు రేషన్ కార్డు ఏదైతే మీ అత్తగారు రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు నుంచి మీరైతే వెంటనే మీరు స్ప్లిట్ అయితే అయిపోండి, అప్పుడే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు మీకు ఏదైతే మీకు కొన్ని మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకి చాలా రకాల పథకాల కోసం అప్డేట్లు అయితే ఇస్తున్నారు. సో నేను మీకు ఒక 20 నిమిషాల వీడియో కానీ 30 నిమిషాల వీడియో కానీ చేసేసి మొత్తం అయితే క్యాబినెట్ మీటింగ్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫుల్ లెంత్ వీడియో అయితే ఖచ్చితంగా అయితే అందరూ చూసి చెక్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ఆ ఫుల్ లెంత్ వీడియోలో మీకు అక్టోబర్ నెలలో స్టార్ట్ అయిపోయి ప్రతి పథకాన్ని అయితే మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే మీకు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయితే అవుతుంది కాబట్టి సూపర్ 6 పథకాల్లో ఒక పథకాన్ని కూడా అమలు అయితే చేయలేదు కాబట్టి ప్రజలు అయితే మాత్రం చాలా కోపంగా అయితే ఉన్నారు. కాబట్టి మనకైతే మాత్రం ప్రతి పథకాన్ని ఈ సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకాన్ని కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా కూడా అమలు అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో మీకు చెప్తున్నాను కదా, మీకు కొత్తగా అయితే మాత్రం ఈసారి వచ్చే సూపర్ 6 పథకాల్లో ఏ పథకం కావాలనుకున్నా సరే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీకు క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఇక దాంతోపాటు కొన్ని ఫోటోలు కూడా కావాలి. సో ప్రతి అప్లికేషన్ ఫామ్ కానీ సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక మీ ఇంట్లో కానీ విద్యుత్ రుచి కావాలంటే మీకు మీ ఇంట్లో కానివ్వండి ఒక కార్ కానివ్వండి, అదేవిధంగా మీకు మీ పేరు మీద సొంత పెద్ద ల్యాండ్గా ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో ఖచ్చితంగా చూసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఉన్నట్లయినా, అదేవిధంగా మీ ఇంట్లో కానీ ఎటువంటి ఒక 4 వీలర్ కలిగిన వ్యక్తి కానీ ఉన్నట్లయితే ఆయనకి వేరే రేషన్ కార్డు ఇప్పించండి. అప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క అప్లికేషన్ ఏదైతే 3 గ్యాస్ సిలిండర్స్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అయితే అవ్వదు. సో రిజెక్ట్ అవ్వకపోయినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ప్రతి సంవత్సరం కూడా మీకు మీ 3 గ్యాస్ సిలిండర్లు అనేవి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దాంతోపాటు మీకు ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలతో పాటు గ్యాస్కి సంబంధించి చాలా రకాల పథకాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు ఏపీ స్కీమ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేశాను కాబట్టి ఆ ప్లేలిస్ట్లో మీకు నేను ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ ఏపీ స్కీమ్స్ అని చెప్పేసి ఆ ప్లేలిస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్గా ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పింది కదా. సో ఈ మీరు ఈ ప్లేలిస్ట్కి వచ్చినట్లయితే మీకు ప్రతి పథకానికి సంబంధించి వీడియోస్ అయితే ఉంటాయి. సో వీడియోస్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు ప్రతి పథకానికి సంబంధించి అంటే మీకు అప్డేట్ అయితే అర్థమైతే అయిపోతుంది. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే స్కాలర్షిప్లు కానివ్వండి, లేకపోతే మిగతా అన్నీ కూడా మీకు అయితే ఈ పేజ్లో ఉంటాయి. సో మీరు ఏపీలో ఏ పథకం కోసం అయినా సరే చూడాలి, అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మన ప్లేలిస్ట్ని అయితే ఒకసారి చూడండి. ప్రతి ప్లేలిస్ట్లో ఉన్న ఈ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియో చూసినట్లయితే మీకు ఏపీ నుంచి వచ్చే ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్, ప్రతి గవర్నమెంట్ పథకం కూడా మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సూపర్ 6 పథకాల్లో కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి మొత్తం అయితే నేను మీకు వీడియోలో ప్లేలిస్ట్లో డిజైన్ చేసి వీడియోస్ నేను పెడతాను కాబట్టి మీకు ఎట్టి చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇదే ఫ్రెండ్స్ మనకి 3 గ్యాస్ సిలిండర్ సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి, తప్పకుండా సరే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ మరి అప్డేట్ అయితే మాత్రం మరిన్ని అప్డేట్స్తో పాటు మీకు ఖచ్చితంగా కలుస్తాను. మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.